సరే, ఇంతకుముందు అన్నారు మీరు సినిమా చేసాక వదిలేస్తాను, ఎడిటింగ్ టేబుల్ దగ్గర వాళ్ళకి అంత వదిలేస్తాను, సినిమా విషయం లేదని అక్కడే అర్థమైపోతుంది, ఇంకా దాని గురించి పట్టించుకున్నాను. విషయం లేని సినిమాకే కదా కావాల్సింది ప్రమోషన్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, విషయం లేని సినిమాకి ఎంత ప్రమోట్ చేసినా సరే జనం చూడరండి. మనం 100 సార్లు అరిచి ఇది సూపర్ హిట్, ఇది సూపర్ హిట్ అంటే అది నమ్మరు. ఎందుకనంటే ఏంటి, వీడి మీద మనకు నమ్మకం ఉంది, వీడు మంచి సినిమాలు తీస్తాడని. వీడు ఎందుకు ఇట్లా ప్రమోషన్ చేస్తున్నాడు, దీన్ని అనవసరంగా, దీంట్లో అసలు విషయం లేదు కానీ ఆడు తిడతాడు. అసలు డౌట్ అప్పుడు వస్తుంది. అది చాలా తప్పు. అసలు విషయం లేని సినిమాని నిజంగా చూడమని చెప్పొద్దు నువ్వు కూడా. అది ప్రమోట్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే జనం మన మీద ఒక నమ్మకంతో థియేటర్కి వస్తారు, వీడు ఏదో ఒకటి నిజంగానే పెడతాడు, వీడు చూడాలి అని. ఆ నమ్మకాన్ని మనమే వీడు అన్ని సినిమాలు ఎలాగే చెప్తాడు రా బాబు అని అనుకుంటారు. అందుకనే ఖచ్చితంగా అది మనం ఎంకరేజ్ చేయకూడదు 100%. మామూలుగా ఇప్పుడు ప్రివ్యూ షోలలో పిలుస్తాయి, నెలకు రోజుకొకటి చూస్తూ అంటున్నారు కదా. అవును. అప్పుడు ఎలా ఉంటుంది, మధ్యలో లేచి వస్తారా లేకపోతే ఫుల్గా చూస్తారా బలవంతంగా? తప్పండి, అది మధ్యలో లేచి అంటే మనం సినిమాల విషయం లేవచ్చు, కానీ వచ్చిన వాళ్ళని మనల్ని పిలిచి సినిమా వేసిన వాళ్ళని గౌరవించాలి కదా. నేనేమి పెద్ద జడ్జినేం కాదు. నేను కూర్చుని సినిమా బాగాలేదా ఆపేయండి, ఏ ప్రొజెక్టర్ కార్డ్ యూ అవుట్ అని నేను చెప్పడానికి నేను ఎవరిని సార్ ఇండస్ట్రీలో అందరితో పాటు నేను ఒకడిని. నేను అంత సీన్ లాగలేదు. నేను నా కెపాసిటీ, నా గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు. వాళ్ళు నాకు వచ్చిన సక్సెస్ని గౌరవిస్తూ నాకు ఒక సినిమా చూపించినప్పుడు బాగోపోతే కనుక వాళ్ళని నెక్స్ట్ డే ఆఫీస్కి పిలిచి ఒక 1 అవర్ వాళ్ళకి మంచిగా చెప్తా, సార్ మీరు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, దీని నుంచి బయటికి రావాలంటే కనుక ఇలా రండి, దాంట్లో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కనుక తీసేసేయండి, పోనీ అట్లీస్ట్ దీన్ని కనుక బిజినెస్ చేయాలంటే కనుక అవన్నీ తీసి డిస్ట్రిబ్యూటర్ని పిలిచి ఒక షో వేయండి, మీరు అనుకున్నంత మీరు పెట్టినంత డబ్బులు వాళ్ళు ఇవ్వరు, అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యి ఎంత వస్తే అంత బయటికి రిలీజ్ చేయండి సినిమాని. ఈ సినిమాని మీరు ఎక్కువ ఊహించుకుని మీరు ఇంకా ప్రమోషన్ అప్పులు చేసి ఇంకా మునిగిపోవద్దు అని మ్యాక్సిమం నా శాయశక్తిలో కాపాడటానికి ట్రై చేస్తా వాళ్ళకి ఇవి ఎవరో చెప్పరు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం తీసేవరా బాబాయ్ అని గట్టిగా హగ్ చేసుకుని అసలు ఆడిని ఒక ట్రిప్లో పెడతారు. ఏంటి అందరూ ఇంత అద్భుతంగా చెప్తున్నట్టు ఈడేంటి ఇలా చెప్తాడు అని అనుకోవచ్చు. బట్ రియాలిటీ అనేది అది తర్వాత ఇది వెళ్తుంది. నేను అరవింద్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది అదే. అరవింద్ గారు డైరెక్ట్గా బాగున్నా బాగోపోయినా స్పాట్లో జడ్జిమెంటు. మీరు వెళ్ళి కథ చెప్పిన తర్వాత నాకు ఎక్కలేదురా ఇది సెకండ్ హాఫ్, వెళ్ళిపోయిన తర్వాత ఇదని అదని. అరవింద్ గారి దగ్గర అది ఉండదు. నాకు ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు, లేదా లాస్ట్ క్లైమాక్స్ ఎక్కలేదు, లేకపోతే సినిమా చూసిన తర్వాత ఇది ఆడదు. ఇవి క్లారిటీకి, ఎందుకంటే ఇవి ల్యాగ్ చేయడం వల్ల, ఇది చెప్పడం వల్ల అవుతాడు ఫస్ట్ హర్ట్ అవుతాడు, బట్ తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ అని నేర్చుకుంటాడు. అటు ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చే జడ్జిమెంట్లు కూడా నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా స్ట్రైట్గా చెప్తారు, డార్లింగ్ ఆఫ్ డార్లింగ్ ఇదేం వర్కౌట్ అవ్వదు అంటారు. అట్లా చెప్పినప్పుడు నేను నేను ఇచ్చిన సక్సెస్లు ఏంటి, నువ్వెవడరా నాతో మాట్లాడటానికి అని అన్నాను. ఎందుకనంటే ఒక సినిమా ఎందుకు సక్సెస్ అయిందో నాకు తెలీదు, అది ఆడిందంటే ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సినిమా తీస్తున్నాను, నాకు ఫస్ట్ మళ్ళీ అవకాశం వచ్చినట్టు ఇంకో సినిమా. ఇది ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే సార్. అలా కూర్చుని మళ్ళీ దీనికి నేను ఎంత పని చేస్తున్నాను, దానికి ఎంత పని చేశాను, ఎంత కష్టపడితే ఆ సక్సెస్ వచ్చింది, దీనికి ఎందుకు నేను అంత కష్టపడట్లేదు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటా. ఎందుకని నేను అసలు దీనికి బద్దకిస్తున్నాను, ఎందుకని ఇంత ఇలా ఆలోచిస్తున్నాను అని అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, సక్సెస్ అవ్వడానికి మోర్ ఇది ఉంటుంది. అంటే మీరు ఈ ప్రాసెస్లో మీరు ఇచ్చిన అడ్వైజర్స్ తోటి బాగుపడ్డ సినిమాలు ఉన్నాయా? బాగుపడ్డ సినిమాలు అంటే అవి యాక్చువల్గా ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాత వస్తాయి. ఇంకా బాగుపడి దానికి నీళ్ళు పోయండి, లేకపోతే మనం ఏం చెప్తాం, దాన్ని నీట్గా మేకప్ చేయండి, లేకపోతే షర్ట్ మార్చండి, మంచి బొట్టు పెట్టండి, జనానికి జస్ట్ శవమైనా సరే ఆడు బతుకున్నట్టుగా నమ్మించండి అని నేను ఇలా చెప్పలేను కదా. డైరెక్ట్గా ఆల్రెడీ చచ్చిపోయాడు, ఆడి మ్యాటర్ క్లోజు, మీరు ఎత్తేయటమే దాన్ని కాదు. మీరు ఇవన్నీ పైన నా పేరు వేసి కొత్త షర్ట్ వేసినా లోపల మ్యాటర్లు లేనప్పుడు, లేకపోతే ట్రైలర్ వేసినప్పుడు తెలిసిపోతుంది.
ఇవాళ ఆడియన్స్ అన్నవాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటారండి. అప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఆడియన్స్ అన్నవాడు మనకంటే తెలివిగలవాడు చాలా. వాడు 100 సినిమాలు చూస్తాడు, నువ్వు ఒక్క సినిమా చేస్తావు. ఆడు చూసిన 100 సినిమాల్లో వాడేంటంటే వాడు పెరుగుతూ ఉంటాడు, వాడు మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వాడి దృష్టిలో బాహుబలి అయినా ఒకటే, బలబల మగాడైనా ఒకటే, ఇంకొక ఫ్లాప్ సినిమా అయినా ఒకటే, ఏదైనా ఒకటే ఆడి దృష్టిలో. ఆడిచ్చేది 150. ఆడందుకని ఏంటంటే బట్ నీ రేంజ్లో నువ్వు ఎంత బాగా ఇస్తున్నావు, వాళ్ళ రేంజ్లో వాళ్ళు ఎంత బాగా ఇస్తున్నారు, నువ్వు కొత్తగా ఇస్తున్నావా లేకపోతే తీసిన సినిమాని తీస్తున్నావా ఈజీగా చెప్తారు. ఇవాళ ఒక స్టూడెంట్ని మీరు సినిమా థియేటర్కి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళకున్న అడ్వాన్స్డ్ మన పిల్లలతో మనం గంట సేపు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. 4th క్లాస్ చదివే పిల్లోడితో మా అబ్బాయితో ఆడితో మాట్లాడితే ఆడి నాలెడ్జ్ ఎక్కడో ఉంది. నేను సినిమా తీసి ఆడిని ఏం మెప్పిస్తా? ఇప్పుడు అంటే ఆడియన్స్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతున్నారు. నువ్వు చేంజ్ అవ్వకపోతే ఎలాగా? నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు సెలబ్రిటీ అయిపోయావు, నీకు ఫోటోలు దిగుతున్నారు, జనం వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా? నువ్వు కష్టపడకపోతే నువ్వు అయిపోతావు. ఇదివరకు అంటే మీకు ఒక సినిమా హిట్ ఇచ్చిన తర్వాత వాడికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఒక్క సినిమా ఫ్లాప్ నెక్స్ట్ సినిమాకి నీకు మళ్ళీ చుక్కలు కనపడతాయి. చేసిన ఇప్పుడు కనిపించిన ప్రాజెక్టులన్నీ ఏమీ కనిపించవు, కనుమరుగైపోతాయి. నెక్స్ట్ చేద్దాం అమ్మ అంటారు. అంటే నువ్వు హిట్ ఎవరాక చేద్దాం అనేది ఇండైరెక్ట్గా. నెక్స్ట్ చేద్దామమ్మా, దీని తర్వాత ఓటు పెట్టుకున్నాను, నువ్వు హిట్ ఇవ్వు అని మనకి ఇండైరెక్ట్గా చెప్తుంటారు. అందుకని మనం ఇక్కడ ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా తీయడానికి మనం కష్టపడి తీయాల్సింది అంతే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.